హాయ్ ఫ్రెండ్స్, ద్వాపర యుగంలోని మనుషులు దేవతలకై తపస్సు చేసి వారి నుండి అనేక శక్తివంతమైన అస్త్రాలను అలాగే కొన్ని అద్భుతమైన వస్తువులను పొందారు. ఆ వస్తువులు మహాభారత కాలం తర్వాత తిరిగి దేవతల వద్దకే చేరాయి. కాని కొన్ని అద్భుతమైన దేవతల వస్తువులు దేవతలు భూమిపైనే దాచి ఉంచారు. అలా దాచి ఉంచిన 5 అద్భుతమైన శక్తివంతమైన వస్తువులు ఏవి? అవి ఇప్పుడు భూమిపై ఎక్కడున్నాయి? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ నిస్తుంది. అక్షయ పాత్ర. పాండవులు వారి భార్య అయిన ద్రౌపదితో కలిసి అరణ్యవాసం ప్రారంభించిన సమయంలో పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఆందోళన చెందాడు. తమతో ఉన్న ఋషులకు ఆహారం ఎలా అందించాలో తెలియక అయోమయ స్థితిలో ఉంటాడు. ధర్మరాజు స్థితిని గమనించిన దౌమ్య మహర్షి సూర్యభగవానుణ్ణి ప్రార్థించమని ధర్మరాజును సూచిస్తాడు. సృష్టిలోని అన్ని జీవరాశులకు సూర్యభగవానుడు ఆహార ప్రదాత. వెంటనే ధర్మరాజు సూర్యునికి అభిముఖంగా నిలబడి గాలిని మాత్రమే తీసుకుంటూ సూర్యభగవానుణ్ణి ప్రార్థించాడు. ధర్మరాజు భక్తికి సంతోషించిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. కాని ఒక షరతు కూడా పెడతాడు. ఈ పాత్రలోని ఆహారం ద్రౌపది తినే వరకు మాత్రమే నిండుగా ఉంటుంది అని సూర్యభగవానుడు చెప్తాడు. ధర్మరాజు అక్షయ పాత్రను తెచ్చి ద్రౌపదికి ఇచ్చి సూర్యభగవానుడు చెప్పిన షరతు కూడా చెప్తాడు. ఆనాటి నుండి ఆ అక్షయ పాత్ర ద్వారా అందరికీ ఆహారాన్ని వడ్డిస్తూ చివరగా ద్రౌపది భోజనం చేసేది. ద్రౌపది భోజనం చేయగానే అక్షయ పాత్ర ఖాళీ అయ్యేది. ఈ అక్షయ పాత్ర కారణంగానే పాండవులు అనేక మంది అతిథులకు ఆహారం అందించగలిగారు. అయితే పాండవులు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలిసి కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు అసూయతో రగిలిపోయాడు. అదే సమయంలో దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి హస్తినకు వచ్చాడు. దుర్వాస మహర్షికి గొప్ప ఆతిథ్యం కల్పించాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి ఆతిథ్యానికి సంతోషించి వరం ఇవ్వాలనుకుంటాడు దుర్వాస మహర్షి. అందుకు దుర్యోధనుడు అరణ్యవాసంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్లి ఆతిథ్యం పొందమని కోరతాడు. అది కూడా ద్రౌపది భోజనం ముగించేశాక ఆ సమయంలో వెళ్లమని కోరతాడు. ఎందుకంటే ఆ సమయంలో వెళ్తే దుర్వాస మహర్షికి ఆహారం అందించలేరు. దుర్వాస మహర్షి కోపంతో శపిస్తాడని దుర్యోధనుడు దురాశతో అలాంటి వరం కోరాడు. దుర్వాస మహర్షి ఇచ్చిన మాట ప్రకారం పాండవుల వద్దకు వెళ్తాడు. ద్రౌపది భోజనం చేసిన తర్వాత దుర్వాస మహర్షి ధర్మరాజు ఆశ్రమానికి వెళ్లాడు. ధర్మరాజు దుర్వాస మహర్షిని అలాగే ఆయన శిష్యులను ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. నదిలో స్నానమాచరించి వస్తామని తన శిష్యులతో నది వద్దకు బయలుదేరాడు దుర్వాస మహర్షి. ద్రౌపది భోజనం ముగించాక రావడంతో అక్షయ పాత్ర ఖాళీ అయిపోయింది. దాంతో ద్రౌపది ఎంతో కంగారు పడిపోతుంది. దుర్వాస మహర్షికి అలాగే తన శిష్యులకు ఎలా ఆహారం సిద్ధం చేయాలా అని నిరాశతో ఏం చేయాలో దిక్కుతోచక చివరకు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. వెంటనే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ఆమె బాధ గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత ద్రౌపదిని అక్షయ పాత్రను తీసుకుని రమ్మంటాడు. ఆ అక్షయ పాత్రలో మిగిలి ఉన్న ఒక మెతుకుని తీసి శ్రీకృష్ణుడు నోటిలో పెట్టుకుని విశ్వంలో అందరి కడుపులు సంతృప్తి చెందాలని అనుకుంటాడు. దాంతో నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి తన శిష్యులకు ఆకలి వేయడం లేదని గ్రహించి వారు భోజనం చేయలేమని అనుకుని పాండవులను కలవకుండానే అటు నుండి అటే వెళ్లిపోతారు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ద్రౌపదిని మరోసారి రక్షించాడు. అలా అరణ్యవాసం ముగిసిన తర్వాత తిరిగి సూర్యభగవానునికే అక్షయ పాత్ర సమర్పించారని కొన్ని కథనాలు వచ్చాయి. కాని అక్షయ పాత్ర ఉడిపి ఆలయంలో ఇప్పటికీ ఉందని చెప్తారు. శ్రీకృష్ణ భగవానునికి ఉడిపి ఆలయంలో సాయంత్రం హారతి ఇచ్చే సమయంలో ఈ అక్షయ పాత్రకు కూడా హారతి ఇస్తారట. దేవతల శక్తివంతమైన వస్తువులలో ఈ అక్షయ పాత్ర కూడా ఒకటి. శమంతకమణి. శమంతకమణి అంటే ఎంతో విలువైన ఆభరణం. ఇది సూర్యభగవానుని వద్ద ఎంతో తేజస్సుతో ఉంటుంది. ద్వాపర యుగంలో యాదవ వంశస్థుడైన సత్రాజిత్ సూర్యభగవానునికి గొప్ప భక్తుడు. ఒకరోజు సముద్ర తీరాన అలా నడుస్తూ నడుస్తూ సూర్యభగవానుని ప్రార్థిస్తూ ముందుకెళ్లసాగాడు. అలా ఎంతో భక్తితో ప్రార్థిస్తున్న సత్రాజిత్ భక్తికి మెచ్చిన సూర్యభగవానుడు సత్రాజిత్తుకు శమంతకమణిని ప్రసాదించాడు. శమంతకమణి చాలా శక్తివంతమైనది. ఈ మణి ఎక్కడ ఉంటే అక్కడ కరువు అనేదే ఉండదు. అలాగే ప్రతిరోజు బంగారాన్ని కూడా ఉత్పత్తి చేయగల శక్తి ఈ శమంతకమణికి ఉంది. సత్రాజిత్తు ఆ మణిని మెడలో వేసుకుని ద్వారకలోని ప్రజలకు చూపిస్తూ సంతోషంగా తిరుగుతూ ఉండేవాడు.
అలా ఒకరోజు శ్రీకృష్ణుడికి చూపగా అందుకు శ్రీకృష్ణుడు తనకివ్వమని అడిగాడు. కాని సత్రాజిత్తు నిరాకరించాడు. ఆ తర్వాత సత్రాజిత్తు ఆ శమంతకమణిని తన సోదరుడైన ప్రసేనునికి ఇచ్చాడు. ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకై వెళ్లాడు. అక్కడ సింహం ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని తీసుకుంది. అది గమనించిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని దొంగలించాడు. కాని సత్రాజిత్తు మాత్రం ఆ మణి కోసం శ్రీకృష్ణుడే తన సోదరుణ్ణి చంపి మణిని దొంగలించాడని నింద మోపుతాడు. శ్రీకృష్ణుడు తనపై మోపిన నింద పోగొట్టుకోవడం కోసం ప్రసేనుడు చనిపోయిన ప్రదేశంకు వెళ్లి అక్కడ అడుగుల ఆధారం చేసుకుని ఒక గుహలోకి వెళ్తాడు. శ్రీకృష్ణుడు ఆ గుహలో ఉన్న జాంబవంతునితో 21 రోజుల పాటు యుద్ధం చేసి జాంబవంతుణ్ణి ఓడించాడు. అప్పుడు జాంబవంతుడు ఆ మణిని శ్రీకృష్ణునికి తిరిగి ఇచ్చి అలాగే తన కుమార్తె అయిన జాంబవతిని వివాహం చేసుకోమని కోరాడు. శ్రీకృష్ణుడు శమంతకమణితో పాటు జాంబవతిని తీసుకుని ద్వారక చేరాడు. శమంతకమణిని సత్రాజిత్తుకు అప్పగించి జరిగిన విషయం వివరించాడు. సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుణ్ణి క్షమించమని వేడుకుని తన కూతురైన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. అలాగే ఆ శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికి ఇవ్వబోతుండగా శ్రీకృష్ణుడు నిరాకరించాడు. ఆ తర్వాత కొంతకాలం సత్రాజిత్తు వద్దే శమంతకమణి ఉండగా కృతవర్మ అలాగే అక్రూరుడు కలిసి శమంతకమణిని దొంగలించి సత్రాజిత్తును చంపేశారు. అయితే ఆ శమంతకమణి ద్వారక మునిగినప్పుడు మణి కూడా అందులో మునిగిపోయి ఉంటుందని కొన్ని కథనాలు వచ్చినప్పటికీ అది సూర్యభగవానుని వద్దకు చేరిందని కొందరు చెప్తారు. అయితే ఆ శమంతకమణి ద్వాపరయుగం తర్వాత కలియుగంలో కోహినూర్ వజ్రంగా కొందరు చెప్తుంటారు. కాని శమంతకమణికి కొన్ని అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నట్లు మన పురాణాలు చెప్తున్నాయి. కర్ణుని కవచకుండలాలు. కర్ణుడు జన్మించడమే కవచకుండలాలతో జన్మించాడు. కర్ణుడు దుర్యోధనుడికి గొప్ప స్నేహితుడు. కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి మహాయోధులందరూ తన పక్షాన ఉన్నారన్న నమ్మకంతో పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు దుర్యోధనుడు. అలా వారి మధ్య కురుక్షేత్ర యుద్ధం చోటు చేసుకుంది. కురుక్షేత్ర యుద్ధంకు ముందే కర్ణుడు కవచకుండలాలు కలిగి ఉన్నందున పాండవులు అతన్ని ఓడించడం కష్టమని భావించిన ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి కర్ణుడి వద్దకు వెళ్లి కవచకుండలాలను దానంగా అడిగాడు. దానగుణం గల కర్ణుడు తన కవచకుండలాలను చీల్చి ఇంద్రునికి దానంగా ఇచ్చేశాడు. ఇంద్రుడు ఆ కవచకుండలాలను మానవులకు అందుబాటులో లేని గుహలో దాచినట్లు చెప్పబడింది. గంగానది సమీపంలో ఆ గుహ ఉన్నట్లు చెప్తారు. అర్జునుడి గాంధీవం. మహాభారతంలో అర్జునుడి పాత్ర ఎంతో కీలకమైనది. అర్జునుడు గొప్ప విలుకాడు. ఖాండవప్రస్థను శ్రీకృష్ణుని సహాయంతో ఇంద్రప్రస్థగా మార్చుకుంటున్న సమయంలో అర్జునుడు వరుణదేవుణ్ణి ప్రార్థించగా ఎంతో శక్తివంతమైన గాంధీవాన్ని అర్జునునికి వరుణదేవుడు ప్రసాదించాడు. తరగని సంఖ్యలో బాణాలను అందించే 2 వణుకులను కూడా అర్జునుడికి అందించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడు తన శక్తివంతమైన గాంధీవంతో మహామహా యోధులను సైతం ఓడించి విజయం సాధించాడు. చాలా కాలం తర్వాత పాండవులు రాజ్యాన్ని పరీక్షిత్కు అప్పగించి ద్రౌపదితో కలిసి మహాప్రస్థానంకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో అర్జునుడు తన గాంధీవాన్ని సముద్రంలో వదిలేస్తాడు. అది తిరిగి వరుణదేవుని వద్దకు చేరినట్లు చెప్పబడింది. పాంచజన్య శంఖం. ద్వాపర యుగంలో సోదరులుగా జన్మించిన బలరామకృష్ణులు సాందీపని ముని వద్ద విద్యాభ్యాసం చేశారు. గురుదక్షిణగా సాందీపని మునికి ఏదైనా ఇవ్వాలనుకుంటారు. అదే సమయంలో సాందీపని ముని దంపతులు వారి కుమారుణ్ణి పోగొట్టుకున్నట్లు తెలిసి తిరిగి తెచ్చివ్వాలనుకుంటారు బలరామకృష్ణులు. ఆ తర్వాత పంచజనుడు అనే రాక్షసుడు మింగేశాడని తెలిసి పంచజనుడిని చీల్చి అలా పంచజనుడి శరీరంలో దొరికిన శంఖాన్నే శ్రీకృష్ణుడు ధరించి ఉంటాడు. అందుకే దానికి పాంచజన్య శంఖం అని పేరు వచ్చింది. శ్రీకృష్ణుని ఆనవాలుగా మిగిలిన ఈ పాంచజన్య శంఖం ద్వారకలో లేదు. అయితే ఇది ఇప్పుడు శ్రీలంకలోనే కొలంబో మ్యూజియంలో ఉన్నట్లు కొందరు చెప్తారు. దేవతలకు సంబంధించిన శక్తివంతమైన వస్తువులు ఇప్పటికీ భూమిపైన ఉన్నట్లు చెప్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.